వివిధ సాలు పంటల్లో కలుపు నివారణ గురించి ఇప్పటివరకు అన్నదాతలో వరుస కథనాలు చూశాం కదా. కాదేది కలుపుకి అనర్హం అన్నట్లు ప్రతి ఒక్క పంటలోనూ కనిపించే కలుపు మొక్కలు, కూరగాయ పంటలను వేధించడం సర్వసాధారణం. అసలే కూలీల అవసరం ఎక్కువగా ఉండే కూరగాయ పంటల్లో అందున వర్షాకాలంలో కలుపు వల్ల మరింతగా అవసరం పెరుగుతుంది. కూరగాయ పంటల్లో శాస్త్రీయంగా సిఫార్సు చేయబడ్డ కలుపు మందులున్నాయి. కలుపు పుట్టకుండా వాడే మందులతో పాటు కొన్ని పంటల్లో కలుపు మొక్కలపైన వాడదగ్గ మందులు అందుబాటులో ఉన్నాయి. ఈరోజు బెండ, వంగ పంటల్లో కలుపు నివారణ గురించి విశ్రాంత కలుపు నిపుణులు డాక్టర్ ఏఎస్ రావు నుంచి తెలుసుకుందాం. మనకున్న కూరగాయల పైర్లలో బెండ అనేది సంవత్సరం పొడుగుతా అన్ని కాలాల్లోనూ మనం సాగు చేస్తూ ఉంటాం. మనకి కూరగాయ పైర్లు ముఖ్యమైనది కాబట్టి ఈ బెండలో మనం కలుపు యాజమాన్యం గురించి చర్చుకుంటే ఒకటేంటంటే ఈ బెండకి మనం దాదాపుగా నెల రోజుల వరకు కూడా కలుపు నుంచి పోటీ లేకుండా చూసుకోవాలి. ఇది కూడా ప్రాథమికంగా చాలా నెమ్మదిగా పెరుగుతుంది. ఇందులో మనం పంట నష్ట శాతం ఎందుకంటే మనం పచ్చికాయ ఎక్కువగా కోస్తూ ఉంటాం. కానీ ఇక్కడ జరిగే నష్టం కలుపు మూలాన ఏంటంటే మనకు నాందేడు తెగులు అనేది ఉంటుంది. ఈ కలుపు మూలాన మన పత్తిలో వచ్చేటువంటి నాందేడు తెగులు మనం ఎక్కువగా మీలీబగ్ అంటాం, వైట్ మీలీబగ్. ఈ కలుపు పైన ఉండి ప్రత్యేకించి మనకి ఆర్థికంగా ఎక్కువగా నష్టం కలగజేస్తుంది. ఎక్కడైతే కాయ పైన ఈ నాందేడు తెగులు పురుగుందో మార్కెట్లో ఎవరో కొనరు. అటు పంట దిగుబడి మనకు 30-40% తగ్గించడమే కాకుండా ఈ కలుపు ద్వారా ఈ వ్యాప్తి చెందినటువంటి నాందేడు కనుక కాయలపైన ఉంటే కనుక మనకు అదనంగా నష్టం కలగజేస్తుంది. అట్లాగే ఈ ఎల్లో మొజాయిక్ వైరస్ అనేది కూడా ఈ కలుపు మొక్కల ద్వారా వ్యాప్తి చెందుతుంది. కాబట్టి ఈ కలుపుని సకాలంలో నిర్మూలించాలి. ఈ బెండలో మనం 2 దశల్లో కలుపు యాజమాన్యం చేయవచ్చు. ఒకటేంటంటే విత్తిన వెంటనే బిటాక్లోర్ వాడుకోవచ్చు, ఒకటి పెండిమిథలిన్. ఈ 2 మందులే మనం విత్తిన వెంటనే ఎకరానికి 1 లీటరు 200 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. ఆ తర్వాత అంతర్కృషి చేసుకుంటే మనం చాలా వరకు కూడా కలుపు యాజమాన్యం చేయవచ్చు. అయితే అంతర్కృషి కుదరనప్పుడు మనం వాడవలసినటువంటి మందు ఏంటంటే ప్రత్యేకించి ఈ బెండలో క్వైజలాఫాపిథైల్ అనే మందు 5% 5% ద్రావకం అయితే కనుక 400 మిల్లీలీటర్లు, ఈ ప్రపాక్వైజాఫాప్ అనే మందు అయితే కనుక ఎకరానికి మనకు 250 మిల్లీలీటర్లు సరిపోతుంది. బెండకి ఇబ్బంది లేకుండా బెండలో వచ్చేటువంటి తుంగజాతి వెడల్పాటాకు మొక్కల్ని ప్రస్తుతం కంట్రోల్ చేయడానికి మనకి ప్రస్తుతం మార్కెట్లో కలుపు మందులు అందుబాటులో లేవు. మనకుండా కూరగాయ పైరులో వంగ కూడా ఒకటి ముఖ్యమైనది. వంగ ఏంటంటే మనం సాధారణంగా నారు పెంచుకుని దాదాపుగా 30 రోజుల నారుని నాటుకుంటూ ఉంటాం. ఈ వంగలో మనకు వచ్చేటువంటి కలుపుని చూసుకుంటే కనుక మనం 2 దశల్లో కలుపు యాజమాన్యం చేసుకోవచ్చు. ఇక్కడ నాటడానికి ముందుగానే మనం ఆక్సిఫ్లోరోఫెన్ అనే మందు ఎకరానికి 1/2 లీటరు, లేకపోతే పెండిమిథలిన్ అనే మందు అయితే ఎకరానికి 1 లీటర్. ఈ 2 మందుల్లో ఏదో ఒక దాన్ని తీసుకుని 200 లీటర్ నీటిలో కలిపి కనుక పిచికారీ చేసుకుని మరుసటి రోజు కనుక మనం వంగను నాటుకుంటే దాదాపుగా నెల రోజుల వరకు కూడా కలుపు రాకుండా ఉంటుంది. ఆ తర్వాత వంగ వరుసల మధ్యన ఎడం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం అవకాశం ఉన్నంత వరకు కూడా అంతర్కృషి చేసుకుంటే సరిపోతుంది. కాకపోతే తర్వాత వచ్చేటువంటి కలుపుని కేవలం గడ్డిజాతి మొక్కలు నిర్మూలించడానికి మాత్రమే మనకి ప్రస్తుతానికి మందులు ఈ ప్రపాక్వైజాఫాప్ కానీ 1/2 లీటర్ ఎకరానికి, క్వైజలాఫాపిథైల్ 400 ఈ 2 మందులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మనకు వెడల్పాటు మొక్కలు నిర్మూలించడానికి మాత్రం మనకి కలుపు మందులు అందుబాటులో